పిల్లలు అందరు మంచిగా ఉన్నారా? మనవలు మనవరాళ్ళు అందరు బాగున్నారా? ఏంటి అంటే చెప్పేది కొంచెం మంచిగా ఉండి ఇవ్వాలి. రేపు చదువులు మంచిగా చదువుకోవాలి. మీకు పుస్తకాలు, ఐలు, బట్టలు, బూట్లు, బండ్లు, ఆడపిల్లలకు కావాల్సినవి ఆడపిల్లలకు, మగవాళ్ళకు కావాల్సినవి మగవాళ్ళకు కొనిస్తున్నాము. హైదరాబాద్ పోయి చదువుకుంటామంటే హైదరాబాద్లో కూడా ఎన్ని రూపాయలు కావాలి, ఎన్ని లక్షలైన ఫీజులు కడుతున్నాము. హాస్టల్లో అదే అని ఇదే అని 1,00,000 రూపాయలు పెడుతున్నాము. మీరు మాత్రం జాగ్రత్తగా చదువుకోవాలి. కొత్త సినిమా అయితే సినిమాల కొడుకుడు, ఒకటో పిల్లలు కనబడితే పిల్లలంతా ముచ్చట పెట్టుడు, ఫోన్లు చేసుకున్నాడు, అలో పిల్లగా గిడికిరా గాడికిరా, పార్కులు ఇవన్నీ బంద్ చేయాలా? మంచిగా చదువుకోని మీకు ఉద్యోగాలు మంచిగా వచ్చినాక మంచి మంచి సంబంధాలు వస్తాయి. ఇప్పుడే తొందరపడి ఎంకాయతోటి మల్లయ్యతోటి మాట్లాడు, కర్రోడు గిర్రోడు హొడతో అందరూ ముచ్చట్లు పెడతారు. ఎందుకు అంత గాలిగాలి అంత వేస్ట్? మీ లైఫ్లో ఖరాబ్ అవుతాయి. ప్రేమలు దోవలు బంద్ చేసి ముందు మంచి చదువుకున్నాక జాబు దొరికినాక మీకు నచ్చిన పిల్లలకే నచ్చిన సంబంధాలు చూసి లగ్గాలు చేస్తాం. మనకెంత పోయింది? కానీ మీరు అడవాడ తిరుగులు తిరిగి చదువులు ఆడవారేసి చదువు సంకలం అండి అన్నట్టు ఏమో ఆడ పుస్తకాలు ఆడవారేసి మనం సినిమాలో పోదాం, ఇవాళ తిరిగా పోదాం అని ఫోన్తో తాంతుడు పోవుడు, మన ఇది ఫోన్లలో మాట్లాడు అది చేయకూడదమ్మా. కొంచెం మా పేర్లు కాపాడుర్రి. మీకు నచ్చిన లగ్గాలు సంబంధాలు అన్నీ కోర్టులు పెట్టి చేస్తాము. అదే మంచిది. తల్లిదండ్రులు చెప్పినట్టు తాతమ్మలు చెప్పినట్టు ఇనూరు కొద్దిగా. ఓకే, థ్యాంక్ యూ, శుక్రాన్, అల్లా హాఫీజ్. లైకులు ఇవ్వండి, సబ్స్క్రైబులు ఇవ్వండి. లైకులు ఇస్తలేరు. ఇంత మంచి వీడియోలు ఇస్తున్నాం, లైకులు ఇవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబులు చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.